ఒకరోజు నేను 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు మా మేనమామ నైట్ అర్ధరాత్రి పెద్దగా అరుస్తూ ఉండేవాడు. నాకు ఆ వయసుకి చాలా భయమేస్తూ ఉండేది. నెక్స్ట్ డే మార్నింగ్ మా అత్తమ్మని అడిగితే మామయ్య వంటలో ఒక అమ్మాయి ఉంది, తను మామయ్యను ఇబ్బంది పెడుతుంది అని చెప్పింది. ఎందుకు అలా చేస్తుంది అని అడగగా, ఒక రోజు పని మీద వేరే ఊరు వెళ్ళాడు మామయ్య. అక్కడ దిష్టి తీసినవో ఏవో దాటడం చేశాడు. అప్పటి నుండి ఇలానే బిహేవ్ చేస్తున్నాడు. ఏంటి అని కనుక్కుంటే తను లవ్ చేసిన అబ్బాయి మోసం చేశాడని సూసైడ్ చేసుకుంటే చనిపోయిందంట. మామయ్య వంటలో దూరేదానికంటే ముందే వేరే వాళ్ళ వంటలో ఉంటే పూజలు చేసి ఇలా దిష్టి రూపంలో పంపిస్తే అది మామయ్య వంటలో దూరింది అని చెప్పింది. ఆ అమ్మాయిని ఏం కావాలి నీకు అసలు అని అడిగితే, మీ అబ్బాయికి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతుందంట. అలా విషయం తెలుసుకుని కొన్ని రోజులు పూజ చేయగా మామయ్య ఒంట్లో నుండి కూడా వెళ్ళిపోయింది. మెల్లమెల్లగా మామయ్య ఆరోగ్యం కుదుటపడింది. తను ఉన్నన్ని రోజులు మామయ్య బాగా బక్కచిక్కిపోయేవాడు. ఇప్పట్లో ఇవన్నీ ఉన్నాయో లేదో కానీ ఒకప్పుడు ఇలాంటివి ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ఫేస్ చేసి ఉంటారు కదా. ఇది మన సబ్స్క్రైబర్లు ఒకరు షేర్ చేసుకున్న స్టోరీ. వాళ్ళ చిన్నప్పటి స్టోరీ. వాళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, అక్కడ ఇదయిందంట, ఇక్కడ ఇదయిందంట అని మన లైఫ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ లో వినుంటాము లేదా ఫేస్ చేసి ఉంటాము. అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సరే, కానీ ఎన్ని రకాల వంటలు తిన్నా కానీ నోటికి పచ్చడి కారంగా తింటే కానీ ముద్ద దిగడం లేదండి. అందుకే దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. అయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.